నా పేరు హేమంత్, నేను మా అక్క యమున. మేము జనగాం డిస్ట్రిక్ట్ చిట్టూరు విలేజ్ నుంచి వచ్చాము ఇక్కడికి. వీళ్ళ పాపకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. యాక్చువల్లీ డెంగ్యూ ఫీవర్ వల్ల మా కొడలు సఫర్ అవుతుంటే జనగాంకి వెళ్ళాము. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ కొంచెం సీరియస్ అయ్యి బ్లడ్ సెల్స్ అని తక్కువ అయిపోతే మేడం ఇక్కడ హన్మకొండలో న్యూ డాల్ఫిన్ హాస్పిటల్ సజెస్ట్ చేశారనమాట. అక్కడికి వెళ్ళండి, ఫెసిలిటీ డాక్టర్స్ అని బాగుంటారు, బాగా చేస్తాం అని చెప్పారు. అప్పటికి మేము డౌట్ తోనే వచ్చాము ఇక్కడ దాకా. నైట్ మేము 3 o'clock వచ్చాము, అడ్మిట్ చేసుకున్నారు, బాగానే ఉంది. మార్నింగ్ డాక్టర్ సిద్ధార్థ్ సార్ వచ్చి బేబీ పరిస్థితి ఏంటని చూసి బేబీ కొంచెం సీరియస్ ఉంది, లంగ్స్ లో వాటర్ వచ్చి నెక్స్ట్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, వెంటిలేషన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్తే ఓకే అని చెప్పాము. నెక్స్ట్ హార్ట్ కూడా వర్క్ చేయడం ఒక 40% వర్క్ చేస్తుంది, 60% ఎబో ఉండాలని చెప్పాడు. స్టెప్ బై స్టెప్ చెప్పిన తర్వాతనే చేస్తూ వెళ్ళారనమాట డాక్టర్స్ కూడా. మాకు చెప్పకుండా ఏం చేయలేదు. నెక్స్ట్ 48 hours తర్వాత బేబీ అయితే ఓకే, కొంచెం క్యూర్ అయింది, బాగానే మాట్లాడుతుంది. నెక్స్ట్ సురేష్ సార్ కూడా వచ్చారు. మాకు డైలీ 10 to 15 minutes మాతో మాట్లాడి చెప్తున్నారు, సజెషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ స్టెప్ ఉంటుంది, ఈ స్టెప్ బై స్టెప్ వెళ్తాము, ఇట్లా చేస్తామని చెప్తూనే చేశారనమాట. మాక్సిమం మేము ఇక్కడికి వచ్చి 10 to 11 days అవుతుందండి. మాక్సిమం బేబీ కూడా క్యూర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇవాళ మేము డిశ్చార్జ్ అవుతున్నాము. థ్యాంక్స్ టు డాల్ఫిన్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్.